వివరాల్లోకి వెళ్తే మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ విచారణ అర్హతపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. జస్టిస్ నరసింహారెడ్డిని ప్రతివాదిగా చేర్చడంపై హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం తెలిపింది. విద్యుత్ కొనుగోలు అవకతవకలపై జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు రద్దు కోరుతూ కేసీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. కమిషన్ తనకు నోటీసులు ఇవ్వడాన్ని మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టులో సవాల్ చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కేసీఆర్ పిటిషన్ను కొట్టివేసింది. రైట్, కేసీఆర్ హైకోర్టులో వేసిన రిట్ పిటిషన్ను కొట్టివేసింది హైకోర్టు. దీనికి సంబంధించి విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి కేసీఆర్ అయితే హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేశారు. తనపై వేసినటువంటి కమిషన్ ఏదైతే ఉందో విచారణ కమిటీకి సంబంధించి అందులో నరసింహారెడ్డి పైనే ఈయన సవాల్ చేస్తూ ఈ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనికి సంబంధించి హైకోర్టు కొట్టివేస్తూ తీర్పును వెలువరించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ అందిస్తారు. చెప్పండి మహేందర్. మొత్తానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు హైకోర్టులో ఎదురైంది. కేసీఆర్ వేసిన పిటిషన్ హైకోర్టు కొట్టేసింది. విద్యుత్ కొనుగోలు అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ నేతృత్వంలో విచారణ కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల కేసీఆర్ కు 2 సార్లు నోటీసులు ఇచ్చిన కమిషన్ మరి విద్యుత్ కమిషన్ పై హైకోర్టుకు వెళ్లారు కేసీఆర్. మొత్తంగా విద్యుత్ కొనుగోలు అవకతవకలపై జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు రద్దు కోరుతూ కేసీఆర్ వేసిన పిటిషన్ అయితే ఆయన దాఖలు చేసిన విషయం తెలిసిందే. కమిషన్ తనకు నోటీసులు ఇవ్వడాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హైకోర్టులో సవాల్ చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం మొత్తానికైతే కేసీఆర్ వేసినటువంటి పిటిషన్ అయితే కొట్టివేసింది. తెలంగాణ హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు ఇటు చుక్కెదురైన విషయం అయితే తెలుస్తుంది విజయ్. అలాగే మొత్తానికి హైకోర్టు తీర్పును రిజర్వ్ అయితే మొత్తం ఉంచిన తర్వాత సర్వర్ సస్పెన్షన్ అయితే నెలకొంది. అసలు తీర్పు ఎలా వస్తుంది, మరి ఇలా ఏదైతే ఒక కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత దానికి అనుగుణంగా అందరూ కూడా అనుకూలంగా స్పందించాలి, కమిషన్ కు పూర్తిగా సహకరించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ కేసీఆర్ మాత్రం తనకు నోటీసులు ఇవ్వరాదు అన్నట్టుగా పిటిషన్ వేయడం పైన అయితే సర్వత్రా చర్చగా కొనసాగింది. అయితే వరుసగా అపజయాలతో కొనసాగుతున్నటువంటి కేసీఆర్ కు ఇది మరొకటి తన అపజయ లిస్ట్ లో చేరిందని చెప్పొచ్చు. విద్యుత్ కొనుగోలు అవకతవకలు జరిగాయంటూ తెలంగాణ ప్రభుత్వం పదే చెప్పుకొచ్చింది. జ్యుడిషియల్ కమిషన్ కూడా రద్దు చేయాలని కూడా కేసీఆర్ హైకోర్టును ఆదేశించారు. సో మొత్తం ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్ రెడ్డి పూర్తిగా వాదనలు వినిపించారు. కమిషన్ ఏర్పాటు విషయంలో కోర్టులు కలగజేసుకోలేవు, 15 మంది సాక్షులను ఇప్పటి వరకు కమిషన్ విచారించిందని, అందులో ట్రాన్స్కో జెన్కో అధికారులు కూడా ఉన్నారని, ప్రభాకర్ రావును సైతం విచారించామని కేసీఆర్ కు కమిషన్ ఏప్రిల్లో నోటీసులు జారీ చేశారు. మరి పార్లమెంట్ ఎన్నికల కారణంగా జూలై వరకు రావడం కుదరని కేసీఆర్ చెప్పారు. జూన్ 30 వరకు కూడా కమిషన్ గడువు ముగినున్న నేపథ్యం నేటికి ముగిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే జూన్ 15 రావాలని అయితే కోరారు. మరి ఎవరి వివరాలు ఎవరి ద్వారా పంపినా సరే, లేదా కేసీఆర్ స్వయంగా వస్తానంటే కూడా ఆ మేరకు తగిన ఏర్పాట్లు కూడా చేస్తామని కమిషన్ అత్యంత మర్యాద పూర్వకంగా కేసీఆర్ రాసిన లేఖలో కోరింది. మరి గతంలో కమిషన్లు మీడియాకు వివరాలు అయితే వెల్లడించాయి. మరి బహిరంగ కమిషన్ విచారణలో దాపరికం ఏమీ లేదంటూ కూడా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఎక్కడ పక్షపాత ధోరణితో మాట్లాడలేదని, విచారణకు రావాల్సిన వారికి 8B నోటీసులు కూడా జారీ చేసే అధికారులు కమిషన్లకు ఉంటుందని కూడా తను చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ కూడా సభలో వాళ్ళ విషయాలపై కమిషన్ ఏర్పాటు చేస్తామని కూడా గతంలో పేర్కొందని కూడా వాళ్ళ తరఫున న్యాయవాది అయితే చెప్పారు. మరి ఇప్పటికీ కేసీఆర్ ఏదైతే మరి పిటిషన్ అయితే తాను వేశారో మరి ఆ పిటిషన్ అయితే కొట్టివేయడం జరిగింది. తదుపరి ఎలా మరి ఇప్పుడు ఏదైతే హైకోర్టు అయితే కొట్టేసిన నేపథ్యంలో మరి ఇప్పుడు కేసీఆర్ కమిషన్ కు తలొగ్గి ఖచ్చితంగా పూర్తి వివరాలు లేఖ ద్వారా లేదా తన స్వయంగా వెళ్ళినా ఎటువంటి ఎంక్వైరీ జరిగినా కూడా ఎంక్వైరీకి తను సహకరించాల్సి ఉంటుంది. ఇకపైన ఇలాంటి పిటిషన్లు ఏ కమిషన్ వేసినా కూడా దాదాపు ఒక విద్యుత్ నుంచే ప్రభుత్వం కొత్తగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ నుంచి ప్రారంభించింది. ఇలాంటివి కమిషన్లు ఇంకా ఇదివరకే శ్వేతపత్రం విడుదల చేసిన అన్ని విషయాలపైన మొదటిసారి అయితే ఒక విద్యుత్ విషయంలో అయితే కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ విచారణ అడ్డుకోవడానికి కేసీఆర్ అయితే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం కూడా ఈ రోజు హైకోర్టు ఆ పిటిషన్ కొట్టివేయడంతో దాన్ని పక్కకు తొలిగిపోయింది. ఇక మున్ముందు చాలా వరకు కూడా ఇట్లాంటి ఎంక్వైరీలు అయితే కేసీఆర్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు కమిషన్ కోరిన వివరాలన్నీ కూడా కేసీఆర్ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.